మా అన్నయ్య పురవనందున నన్ను నిల్లగొట్టిను. మా యొక్క అన్నయ్య వారియు. ఓహో సుగ్రీవా, మీ అన్నయ్యకు వారిని నువ్వు దెబ్బలు కొట్టి పురపు నుండి ఎల్లగొట్టినావు చుట్టివా? తరణి రాగముడ జీరముగ వాలిని, 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 తరణి రాగముడ జీరముగ వాలిని. మరువక దుచ్చల మదిలో నమ్ముమా, మరువక దుచ్చల మదిలో నమ్ముమా, మరువక దుచ్చల మదిలో నమ్ముమా, మరువక దుచ్చల మదిలో నమ్ముమా. సిరముగ కల్పాకురిపుర మందున, సిరముగ కల్పాకురిపుర మందున, సిరముగ కల్పాకురిపుర మందున, సిరముగ దక్షుతిక భయమేలను. తిరుగుతున్నాడును కలరాక్షసుడు వచ్చి సమరంబు మాతోడు సయ్యనలేదు తప్పించి వదొచ్చి పట్టణమునకు. అప్పుడు మాయన్న అధికతో కోపముతో కూర్చొని వెతుగా తాను దక్షిణ రక్తం తక్షణమునను వేదవర్ణము కనిపించిన వర్ణము కనిపించే వేదమునను ఆడు దక్షిణ రక్తము వరుసతో రుధిర వర్ణము అని చెప్పి వేదవర్ణము కనిపించే నాకు. అప్పుడు అమ్మపై ముందు పెట్టి పురమి చేరి ఉంటే అంగదుని వరాలు చేసి యొక్క ప్రకారంగా జరిగి ఉన్నది కదా ఆ యొక్క సమాచారం. ఓహో సుగ్రీవా, మీ మీ అన్నయ్యకు వాలి ఈ పర్వత సమీపములకు రాని కారణం ఏమిటి? రాఘవ రామచంద్ర, ఒకనాడు ఆ దుందుబి అనే రాక్షసుడు వచ్చి ఆ యొక్క వాలితో యుద్ధము చేయగా ఆ వాలి ఆ దుందుబిని వధించి ఆ వాలిని చంపి ఆ శివమును మాతాంగముని సన్నిధి మీద పడివేసెను. అప్పుడు ఆ మాతాంగముని ఆ వాలిని శాపన పెట్టెను. వాలి నా ఈ పర్వతంకు వచ్చునేమి, నా నీ తలదలుగు దచ్చునుగాక అని ఆ మునుషరుడు వాలికి శాపము ముసిగెను. అందువలన వాలి ఈ పర్వతం ఇచ్చటకు రాజాలుడు కదా రాఘవ. అలాగా అదేమిటో